కేవలం మనం ఒక్కరమే సరెండర్ కావాలి. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో పేరు పేరున నా తరఫున, నా కుటుంబం తరఫున, నా పరిచర్య తరఫున మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తున్నానమ్మా. అందరికి మరొకసారి ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు, అందరికి షలోం. ఎందుకంటే మీ అందరికి అందరూ కూడా సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. శాంతితో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఎందుకంటే యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. చప్పట్లు కొడదాం. ఎప్పుడు కూడా మనం జయవీరులంగా ఉండాలి. సోలిపోయినటువంటి వారముగా, పడిపోయినటువంటి వారముగా, ఏదో పోగొట్టుకున్నటువంటి వారముగా మనం ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఎటు వెళ్తున్నామంటే యుద్ధానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తుండ్రట? యుద్ధానికి వెళ్తున్నాం మనం. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడు ఎందుకు పోతాడా? ఎందుకు పోడు. అవసరమైతే ప్రాణము పోయినా పర్వాలేదు. మనం కూడా అంతే. మనం పాట పాడతాం కానీ పాటలో ఉన్నటువంటి అర్థం మనం చేసుకోం. అంతేనా? నా రక్తము కారునంతగా నీ సేవలో సాగెదనయ్యా, నీ సిలువ జెండా ఎగరా వేసెదనయ్యా. కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధ ఆత్మను. అంటే మనం రక్తం కారేంత వరదాకా, ఆయన సేవలో మనం ప్రాణం పోయేంత వరదాకా ఆయన సేవలోనే ఉంటానని తీర్మానం చేసుకున్న వాళ్ళే ఆయన కావాలి. కానీ ఏదో నా కష్టాలు పోవాలయ్యా, నా బాధలు పోవాలయ్యా, నా సమస్యలు పోవాలయ్యా, నా రోగాలు పోవాలయ్యా అనేవారు ఆయనకి. ఎందుకంటే అవి ఇస్తాడు, తప్పకుండా నువ్వు వెంబడిస్తావు కానీ ఇస్తాడు. కానీ మన తీర్మానం ఏంటంటే మనం ప్రాణం పోయినా కానీ నేను యేసయ్యతో ఉంటా అన్న తీర్మానంలోనికి మనం రావాలి. హల్లెలూయా. అదే కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి. మనం మారాలి, మన కుటుంబం మారాలి, మన పరిస్థితులు మారాలి, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మారాలి, అందరూ కూడా మారాలి. అందరి గురించి కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. మన సంఘం కోసం ప్రార్థన చేయాలి, మన సమాజం కోసం ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నా కొడుకులు మంచిగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలి, నా భార్య మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి అనుకునేటువంటి ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడు కూడా ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడని మనం గుర్తుంచుకోవాలి. మనందరం కూడా మీతో పాటు నేను కూడా నేర్చుకునేటువంటి వాడనే. నాకేమో పెద్ద ఎక్కువ అదేమి లేదు, నేను కూడా నేర్చుకునేటువంటి వాడను. హల్లెలూయా. మనందరం కూడా క్రీస్తు సైనికుల వలె ఉండాలి. మనం క్రీస్తు సైనికులు. ఆ రకంగా ఉన్నప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన పరిచర్యలు బాగుంటాయి, మన యొక్క స్థితిగతులు బాగుంటాయి, అన్నీ కూడా బాగుంటాయి. అందుకే దేవుడు ఈ రకంగా మన అన్ని విధాలా తోడ్పడుతూ ఉన్నాడు. మరి మీరు కూడా మా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థించవలసినదిగా మేము బ్రతిమాలుకుంటున్నాం. ఇంకొక నూతన పరిచర్య కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఫస్ట్ నుంచి ప్రభు చిత్తమైతే దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ముసలోళ్ళు అయిపోయినాక మనం ప్రార్థన చేయలేం. కాళ్ళ రెక్కలలో బలం ఉన్నన్ని రోజులే, మనకు శక్తి ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం. రెండు వైపులా, రెండో దిక్కుల మాకు పరిచర్యలు దొరకాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఒక చోట దొరికాది, ఇంకొక చోట కూడా దొరకాలని ప్రార్థన చేయండి. అది మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ప్రార్థనే మాకు బలం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయకపోతే ఏది కూడా కాదు. చేస్తారా ప్రార్థన?
చేయండి. ఇంకో పరిచర్య కూడా, నూతన పరిచర్యలు కూడా కావాలి ప్రభా. నూతన విశ్వాసాలు కూడా కావాలి. నూతన సంఘాలు కూడా స్థాపించబడాలి. కేవలం మనకు ఒక్కరమే కాదు. హల్లెలూయ. యేసు ప్రభు అనేకుల కోసం వచ్చాడు, ఒక్కరి కోసం రాలేదు. ఆయన కడుపు నింపుకుందామని రాలేదు. మరి మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి కృప చొప్పున మనం కూడా చేస్తున్నాం, ఏదో లాభ ఆపేక్షతో కాకుండా. ఎందుకంటే నా జీవితంలో నేనైతే కోరుకున్నది ఒకటే, ఒక్క ఆత్మ అయినా సంపూర్తిగా రక్షించబడాలి. అది నేను ఆ ఉద్దేశంతో నేను సేవకు బయలుదేరడం జరిగింది. ఏదో డబ్బు సంపాదిద్దామని, లేకుంటే నలుగురిలో కనపడాలని, లేకుంటే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లేకుంటే దాంట్లో ఏదో కనపడాలని కాదు. అవసరం లేదు. ఒక్క ఆత్మ అయినా సంపూర్తిగా రక్షించబడాలి. దేవుని ఉద్దేశం కూడా కాదే, మనం కూడా మారాలని. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ సంఘముగా నేను చెప్పాల్సిన బాధ్యతగా నేను చెప్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ ప్రార్థనే బలం. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇక్కడ 111వ కీర్తన ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మనం ఏం చేయాలంట? యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటున్నాడు. మనందరం కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హలో. ఎప్పుడు కూడా ఎవరైనా మనకు పెన్ ఇచ్చినా థ్యాంక్స్ అంటాం, మనం ఎవరైనా పెన్సిల్ ఇచ్చినా థ్యాంక్స్ అంటాం. అవునా కాదా? ఎందుకంటే థ్యాంక్ యూ ఎందుకు చెప్తామంటే మనం కృతజ్ఞులము, వాళ్ళు మనకి ఇచ్చినందుకు వందనాలు. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఇంటిని ఇచ్చాడు, మంచి పరిస్థితులను ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, పిల్లలను ఇచ్చాడు. అందరిని బట్టి కూడా మనం ప్రతిదినం ఆయనకి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు వరకు మనం జీవంతో ఉన్నామంటే, ఈ క్షణం వరకు మనం బ్రతుకున్నామంటే ఏదో మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, మన బలం కాదు, కేవలము మనం వట్టి ఊపిరి వేయి ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఊపిరి కనుక మనలోకి వెళ్ళిపోతే, ఇంతకుముందు మన సహోదరుడు పాట పాడాడు, నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో ఎవరికి తెలియదు, మనం ఏమైపోతామో తెలియదు. గ్యారెంటీ ఉందా? ఎవరికైనా ఉందా? లేదు. ఎందుకంటే మనం జీవించి ఉన్నామంటే ఆయన కృప ద్వారానే అని మనం నమ్మాలి. ఈ స్థితిలో ఉన్నామంటే, మనకంటే ఇంకా దరిద్ర స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా బీద స్థితిలో ఉన్నారు. ఈరోజు తృప్తిగా జీవిస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అంటే ఆయన కృప వల్లనే అని మనం అనుకోవాలి. హల్లెలూయ. మనం నమ్మాలి. ఆయన కృప లేకపోతే మనం జీవించలేం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవాను స్తుతించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రేయస్కరం, శోభస్కరం. గట్టిగా చప్పట్లు. స్తుతి చేయాలి ప్రతి పరిస్థితిలో. నువ్వే స్థలములో ఉన్నా, ఎక్కడున్నా స్తుతించాలి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి 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 స్తుతి. మన హృదయంలో ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఒకవేళ అందరి ముందు నువ్వు చెప్పలేకపోతే నీ హృదయంలోనైనా స్తుతించాలి ఆయన. మనసులో ఆరాధన చేయాలి, మన హృదయంలో ఆరాధన చేయాలి. మన తలంపులు, ఎందుకంటే మన చెడు తలంపులు కాబట్టి, చెడు ఆలోచనలు వస్తాయి కాబట్టి, నువ్వు స్తుతులు చెల్లించినట్టయితే చెడు ఆలోచనలకు, చెడు తలంపులకు మనకు పోనేపోం. మనం ఎప్పుడు కూడా అందుకే అంటున్నాడు ఇక్కడ,
యెహోవాను స్తుతించాలి. కింది వచనంలో మాట్లాడుతున్నాడు, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు ఇక్కడ. హల్లెలూయ. యథార్థవంతుల సభ అంటే మామూలు కాదమ్మా. మనలో యథార్థత ఎంత ఉన్నదో దేవుడికి తెలుసు. ఎవరికి తెలుస్తుందట? మన యథార్థత ఎంత ఉన్నదో దేవునికి తెలుసు, మనుషులకు కాదు. మనుషుల ముందు బాగానే నటిస్తాం మనం, మనుషుల ముందు బాగానే ఉంటాం, మంచి వారిలాగా ఉంటాం, భక్తి పరుల్లాగా ఉంటాం, ప్రార్థన పరుల్లాగా ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, మనం నటిస్తున్నాం, మనం నటన. హల్లెలూయ. యథార్థవంతుల సభలో మనకు స్థానం ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అంటున్నాడు, యథార్థవంతుల సభ అంటే మామూలు కాదమ్మా. సభ అంటే అందరు సభలు పెడుతున్నారు. ఈరోజు కూడా పెద్ద సభ ఉన్నది హైదరాబాద్లో. చాలా సభలు ఉన్నాయి. ఇలాంటి సభలు కాదు. ఆ సభలకు ఎలాంటి వారైనా పోవచ్చు. ఏ పరిస్థితిలో పాపంలో ఉన్నవారు పోవచ్చు, త్రాగుబోతు పోవచ్చు, వ్యభిచారి పోవచ్చు, దొంగ పోవచ్చు, దోచుకునేవాడు పోవచ్చు, అబద్ధికుడు పోవచ్చు, అన్యాయస్తుడు పోవచ్చు, అనేక రకాలైనటువంటి కీడులు చేసేవారు కూడా అలాంటి సభలకి వెళ్ళవచ్చు. కానీ ఇది ఒక యథార్థవంతుల సభ అంటున్నాడు. మన యథార్థత ఎంత? మనం ఎంతవరకు యథార్థంగా జీవిస్తున్నాం? మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. నిజంగా కూడా మనకు ఆ యథార్థవంతుల సభలో మనం పాదం మోపేంత శక్తి, దమ్ము, ధైర్యం మనకు ఉందా? మనకు లైసెన్స్ ఉండాలండి. హల్లెలూయా. ఎక్కడికి పోవాలని అంటే, అక్కడికి వెళ్ళాలని అంటే పర్మిషన్ ఉండాలి. ఏ రికమెండేషన్లు పనిచేయవు. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ సీఎం, ఏ పిఎంలా పర్మిషన్లు అక్కడ నడవవు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, యథార్థవంతుల సభ. ఒక సభను మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సభలో అక్కడ ఎవరెవరు ఉంటారు? 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం 2వ వచనం నుండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నదట? ఒక సింహాసనం వేయబడి ఉన్నది. ఆ సింహాసనము వేయబడి ఉన్నది పరలోకమందు. ఎక్కడున్నదట? మరి మన తాపత్రయము, మన ప్రయాస, మన కష్టం అంతా ఇదే. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే అక్కడికి పోనీకే. హల్లెలూయా. అంతేనా కదా? ఆ పట్టణానికి పోనీకే, అక్కడికి పోనీకే. ఈరోజు ఈ మందిరంలో కూర్చొని ఉన్నామంటే, ఆయన మాటలు వింటున్నామంటే, ఆయన స్వరం వింటున్నామంటే, ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. సింహాసనం మీద ఎంతమంది ఉంటారమ్మా? ఒక్కడు ఆసీనుడై ఉన్నాడు ఆయన. మరి అక్కడికి మనకు అర్హత ఉందా? మధ్యాకాశంలో విందు ఉన్నది, అక్కడికి అర్హత ఉందా? సంపాదించుకోవాలి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పాపాన్ని అంతా కడిగేసుకోవాలి. మనలో ఉన్న కోపాన్ని, క్రోధాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసుకోవాలి. పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఇక్కడ అందుకే మాట్లాడుతున్నాడు, అక్కడ ఒక సింహాసనం వేయబడి ఉన్నది. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. హల్లెలూయా. అక్కడ కూర్చున్నటువంటి వాడు ఎలాంటి వాడట? ఏ విధంగా ఉన్నాడట? సూర్యకాంతితో. హల్లెలూయా. తప్పని వెళ్దామండి. సూర్యుని మనం చూడగలుగుతామా? ఈ కళ్ళతోటి
చూడలేము. సూర్యకాంతి వలె ఉన్నాడు ఆయన. ఆయనను చూసే కన్నులు కూడా మనకు సరిపోవాలా. మన కన్నులు పాపము కన్నులు, అంతేనే కదా. ఎటు చూసినా పాపాన్ని చూస్తూ ఉంటాయి, మంచి చూడవు. మంచి కనపడదు మన కళ్ళలో. కనపడదామా? కనపడదు. అందుకే ఆయన అంటున్నాడు, సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడైన. హల్లెలూయా. అలాంటి వాడిని దగ్గర మనం నిలబడే అర్హత మనం సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. మనలో ఉన్నంత చెడంతా కడగబడిన తర్వాత అర్హత వస్తుంది మనకు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పద్మరాగములను పోలిన వాడు మరకతము వలె ప్రకాశించేటువంటి వాడు. హల్లెలూయా. ఎలాంటి మత్స మరక డాగు లేనటువంటి వాడు. హల్లెలూయా. ఎలాంటి కల్మషము లేనటువంటి వాడు ఆయన. అందుకే మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. మేఘములో ఉన్నటువంటి ధనస్సు, దాన్నే ఇంద్రధనస్సు అంటాం మనం. హల్లెలూయా. ఆయన చుట్టూ ఏముంటదట? మేఘములతో కూడినటువంటి ఇంద్రధనస్సు ఉంటది. దాన్ని ఏమంటారు మన ఇంగ్లీష్లో? ఏమంటారు? రెయిన్బో అంటారు దాన్ని. హల్లెలూయా. వర్షం కొట్టినప్పుడు కొద్దిగా ఎండ పడగలగానే ఇట్లా కనపడుతుంటది ఆకాశంలో. అలాంటి సింబల్ ఆయన వెనుక ఉంటుంది. అది ఏమంటున్నాడు? మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ సింహాసనాన్ని చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనమునందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఎలాంటి వాళ్ళట? చప్పట్లు కొడదాం. పరిశుద్ధులు. ఎలాంటి వారు ఉన్నారట? అందరికి అర్హత ఉండదమ్మా. అందరు చర్చికి వస్తాం మనం, అందరు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే, కానీ అందరికీ ఆ భాగ్యం దొరకదు. నీ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, బిషపులు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ అర్హత అందరికి ఉండదు. నికార్స్ అయినప్పుడు విశ్వాసి కూడా పోవచ్చు బిషప్ కంటే కూడా. అలాంటి ఆధిక్యత మనకే ఇస్తాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారట వాళ్ళు? తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. గట్టిగా చెప్పాలండి. తెల్లటి వస్త్రాలు పరిశుద్ధతకు గుర్తు. ఎలాంటి దాకట? పరిశుద్ధతకు గుర్తు. హల్లెలూయా. అందుకే మనం మొదటి ఆదివారం అయినా తెల్లటి వస్త్రాలు వేసుకోనికి ప్రయత్నం చేద్దాం. మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం, కొద్దిగా స్టార్ట్ చేద్దాం. మరి అందరికన్నా ఇక్కడనే నువ్వు కనపడకపోతే, ఇక్కడనే సిల్వ పోయకపోతే అక్కడే పోతామండి మనము. అరే మనం మన విశ్వాసంలా కనపడాలి కదా. మీ ఇష్టం కనపడకపోతే మేమేం చేయలేం. నేను కనపడాలి, నేను నలుగురికి కనపడాలి, నేను ఒక సేవకురాలకు కనపడాలి, నేను ఒక సేవకునిగా కనపడాలి, అంతే కదా. మనం కోరుకునేది ఏంటిదమ్మా? ఆస్త, డబ్బా, ధనమ్మా? నో నో, ఇదే కాదు. ఎప్పుడు కూడా మన పరిశుద్ధతే కోరుకుంటాడు ఆయన. నువ్వు కడుగు ప్రభు అంటే మనకు అడుగుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళట ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడు కదా? తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. బంగారు కిరీటం. అర్థమైందా? ఆ బంగారు కిరీటం మనకు రావాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. మనకు కూడా ఇస్తా, మనకు కూడా ఉంటుంది. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు, హల్లెలూయా, చూడండి, ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మన పౌలు గారు ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఒక కిరీటము అక్కడ ఉంచబడి ఉన్నదన్నాడు. గట్టిగా సభలు కొడదాం. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధంగా జీవించాడు ఆయన. మనకు కూడా కిరీటాలు ఉంటాయి, మనకు కూడా కిరీటం ఇస్తాడు అంత పరిశుద్ధంగా జీవించినప్పుడు. ఇవన్నీ కడగబడాలి, మనలో ఉన్నాయన్నీ కడగబడాలి, కడిగేసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ
ఏంటంట వాళ్ళు తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారిపై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుతున్నావమ్మా. హల్లెలూయ. మనకు అర్హత ఉండదు అక్కడికి పోవాలంటే. ఇప్పుడైతే లేదు, మీకు ఉన్నదో లేదో కానీ నాకైతే లేదు. చప్పట్లు కొట్టండి. మరి మామూలు కాదండి అది. ఏదో అడుసు దొక్కినంత మాత్రాన, కాలు కడుక్కున్నంత మాత్రాన పోదు అది. అంత పరిశుద్ధత ఉండాలి. యేసుప్రభు ఈ లోకంలో జీవించిన నాళ్ళు అందరితో ఒక సవాల్ విసిరాడు ఆయన. ఏమన్నాడనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపిస్తారన్నాడు ఆయన. హల్లెలూయ. ఎవరు కూడా నిరూపించలే. అందుకే ఈరోజు పరిశుద్ధుడిగా నిలబడ్డాడు ఆయన. అందుకే అంటాడు, ఆయనకు ఒక్కటి మాత్రమే యథార్థవంతుల సభ అంటే గది. హల్లెలూయ. చూసుకుందాం, మనం అందరు కూడా లెక్క ఉన్నది అక్కడ కూడా. మనం కూడా అందరికి అక్కడ పోవాల్సిందే. మనందరం కూడా నిలబడాలి ఆయన ఎదుట. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం. ఎందుకనగా అందరు కూడా చదివినప్పుడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అమ్మా, ఇంకా మోపు ఉన్నది మన మీద, కట్టెల మోపు. మన శరీరం మీద మోపు ఉన్నది. పాపం అనేటువంటి మోపు, అన్యాయం అనేటువంటి మోపు ఉన్నది, అక్రమం అనేటువంటి మోపు ఉన్నది, ఓర్వలేని ధనం అనేటువంటి మోపు ఉన్నది. లేవా? మరి ఇవన్నీ పోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ మోపు పోవాలి. మోపు పోయిన తర్వాత నిమ్మలం అవుతుందా? మోపు అట్నే ఉంచుకుంటే నిమ్మలం అవుతుందా? మరి మోపు పోవాలా? మరి అక్కడ అర్హత కావాలి. పరలోక రాజ్యం పోవాలంటే ఎవరైనా మేము అడుగుతాడు, ఏందమ్మా ఇంతమంది దేవతలు లేరని ఒక దేవుడు మీకు దొరికిందంటే, మాకు అక్కడ పరలోక రాజ్యంలో మాకు ఒక ఇల్లు ఉంటుందని పోతానమని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం మొట్టి వల్ల కాదండి, ఒక ఇల్లు అయినా సంపాదించుకోవాలి, జాగ అయినా సంపాదించుకోవాలి, స్థలమైనా సంపాదించుకోవాలి అక్కడ. మరి ఇంతమంది పోరాటం ఎందుకంటే మనం వచ్చాడు ఇక్కడ ఇన్ని గంటల సేపు కూర్చుంటుంది, మనం ఆరాధిస్తున్నాం, ఇంత శ్రమ పడుతున్నాం, కష్టపడుతున్నాం. ఒట్టిగానేనా? నీ కొడుకులు అంటలేరా ఏం సంపాదించినావు? నీ బిడ్డలు అంటలేరా నువ్వు ఏం సంపాదించినావు? మరి ఆయన అడగడా ఏం సంపాదించినావు అని? అడగడా? మరి మనం ఏం సంపాదించినాం? అన్ని మూట కట్టుకొని పోతున్నాం మనం. హల్లెలూయ. అక్కడ ఒకటట అది ఉంటుందట, ఏంటిది? మనుషులందరూ ఏది ధనవంతుడైనా కానీ దాంట్లోకి వెళ్ళి ఈగిపోతాడట. హల్లెలూయ. అది ఏనుగైనా ఈగిపోతున్నాడు కానీ ధనవంతుడు ఈగడట. సూది బెచ్చం తెలుసు కదా, ఎంత ఉంటుందమ్మా? సూది బెచ్చం తెలుసు కదా, అవి అన్నకెళ్ళి పోవాలి మనం. మరి అన్నకెళ్ళి పోవాలి అంటే మనకి ఇంత దొడ్డు మరి మనం కదా. మరి అల్లకెళ్ళి ఈగిపోవాలంటే మామూలు కాదు కదా. మరి మనం సన్నగా కావాలంటే ఎట్లా చేయాలి? దేవుడే చెప్పాడు ఆ మాట, నేను కాదమ్మా. దేవుడే చెప్పాడు. సూది బెజ్జంలోకి వెళ్ళి, అవునా కదా, ఒంటైనా ఈగిపోతాట. హల్లెలూయ. ఒంటి ఎంత ఎత్తు ఉంటుందండి? మనకంటే పెద్ద ఉంటుందా చిన్నగా ఉంటుందా? ఒంటెనైనా ఈగిస్తాడట దేవుడు. కానీ మరి ధనవంతుని మాత్రం వాళ్ళకి వెళ్ళిపోని అని అంటున్నాడు. మరి ధనవంతుడు అంటే ఏంటిది? మన ఈ లోకంలో సంపాదించుకునే పాపం, మన కోపాలు, మన క్రోధాలు, మన గర్వాలు, మన అహంకారాలు. రోజుకింత ఇంత మనిషి ఏదో ఉప్పుతాడు అనుకుంటా కానీ అది వాపాది అంతా. ఇవన్నీ పాపాలతో కూడుకున్నాయి. ఇంత దుడ్డు అవుతుంది, అవన్నీ ఇంట్లో ఉంటాయి. మనం చూడగానే దేవుడు లెక్క పెడుతూనే ఉంటాడు. అబ్బర కొడుక ఎందుకు వచ్చినవాడు ఇక్కడ దాకా అంటాడు. అంతే కదా.
చెప్తున్నాడు. మంచి అయినా సరే చెడ్డ వాటినైనా సరే ఆయన ఎదుట, ఆ న్యాయపీఠం ఎదుట ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారు. హల్లెలూయ. వాళ్ళేమో లంచం తీసుకొని న్యాయం చేసేవాళ్ళు కాదు. అమ్మ ఇక్కడ రికమెండేషన్ కోసం డబ్బులు కావాలి, కానీ అక్కడ ఎన్నో రికమెండేషన్. అబ్బాబ్బా నన్ను పోనీ అన్న, అక్కక్క నన్ను పోనీ అంటే నో, లేదు, అర్హత లేదు, మనకు కాలు పెట్టే అర్హత లేదు అక్కడ. అందుకే చెప్తున్నాడు, మంచి వాటికి ఫలితం ఉంటుంది, చెడ్డ వాటికి ఫలితం ఉంటుంది, నువ్వు చేసేటువంటి వాటికి, మనం చేసిన క్రియలకు. అందుకే అంటున్నాడు యథార్థవంతుల సభ అంటే మామూలు కాదమ్మా. ఆ 24 పెద్దలు తీర్పు ఇవ్వాలి అక్కడ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన, హల్లెలూయ, దేహం అంటే మన శరీరం, దేహం అంటే మన శరీరంతో జరిగించినటువంటి ప్రతి క్రియ పాపం. అంతేనా? చెడు చూపు చూసినా కానీ, చెడు ఆలోచన వచ్చినా, చెడు తలంపు వచ్చిన పాపమే. నువ్వు బైబిల్ చదవకున్న పాపమే, నువ్వు ప్రార్థన చేయకున్న పాపమే, నువ్వు మందిరానికి రాకున్న పాపమే. హల్లెలూయ. వట్టిగానే కాదు, ఇవన్నీ అటెండెన్స్లు అక్కడ కూడా ఉంటాయి. చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అంటే నువ్వు దేహంతో జరిగించినటువంటి వాటి ఫలం, ఇది ఫలం అనుభవిస్తుందట. హల్లెలూయ కదా. ఎవడు చేసిన కర్మ ఏంటమ్మా సపోర్ట్ కూడా ఎందుకు మరి అనుభవించాలి. మరి ఎక్కడ కూడా బైబిల్ వాక్యం నా మాటలు కాదు, ఇది మనం అనుభవించవలసిందే. చాలామంది అంటారు కదా, ఇక పోయితే అక్కడ నిమ్మలం ఉంటుంది అనుకుంటున్నారు జీవి. ఎప్పుడు కూడా నిమ్మలం ఉంటుంది అక్కడ హాళ్ళల్లో. ఇంకా ఇక్కడికంటే టెన్షన్లు అక్కడ బాగా పెరిగిపోతాయి, గుర్తు పెట్టుకోవాలి. ఇంకా అక్కడ టెన్షన్లు బాగున్నాయి మనకు. అందుకే ఒక్కొక్కటి కడిగేసుకుంటేనే అక్కడ నిమ్మలంగా ఉంటాం మనం. అందుకే అంటున్నాడు, ఈ దేహంతో జరిగించినటువంటి క్రియలు మంచివాటికి ఫలం ఉంటుందట, చెడ్డవాటికి కూడా ఫలం ఉంటుందని చెప్తున్నాడు. ఫలం పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. హల్లెలూయ. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మనందరం కూడా దేవుని ఆలయం అట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటట? దేవుని ఆలయం, మందిరం. మనమాట దేవుని మందిరం. మన శరీరము దేవుని మందిరం కావాలి. ఇప్పుడు మందిరంలో మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, వాక్యం చెప్పుకుంటున్నాం, ప్రార్థన చేస్తుంటాం. ఆ రకంగా మన దేహం ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మనలో నివసిస్తా ఉన్నది, కానీ దేవుని మనం దుఃఖ పెడుతున్నాం. సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతా ఉన్నాడు, మందు తాగేవాడు మందు తాగుతూ ఉన్నాడు, మజా చేసేవారు మజా చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడేటోడు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, మోసం చేసేటోడు మోసం చేస్తూనే ఉన్నాడు. అంతేనా? ఇవన్నీ కూడా ఎక్కడ దేంతో జరిగిస్తున్నాం మనము? దేంతో జరిగిస్తున్నాము? శరీరంతో కదా. ఇప్పుడు ఏం చేసినా శరీరమే కదా. అందుకే అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, హల్లెలూయా, పాడు చేయడం అంటే ఏంటమ్మా? ఈ ఆటోలో ఇప్పుడు ఆటో డీజిల్ తో నడుతుందమ్మా, దాంట్లో పెట్రోల్ పోతే నడుతుందా? ఎందుకు నడవదు? ఇప్పుడు బైక్ పెట్రోల్ తోటి నడుతుంది, మన డీజిల్ పోతే నడుతుందా? నడవదు. ఎందుకు నడవదు? దాన్ని ఖరాబ్ చేసినట్టా లేదా? పాడు చేసినట్టా లేదా? మరి మన శరీరాన్ని మనం ఎందుకు పాడు చేసుకుంటున్నాం?
ఎందుకు పాడు చేసుకుంటున్నాం? అన్ని దురాలోచనలు, చెడ్డ ఆలోచనలే మనకి. హల్లెలూయా. ఒక్కటి మంచి ఆలోచన లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. మనల్ని కూడా పాడు చేస్తాడటమ్మా. మామూలు కాదు ఇది, ఇది మామూలుగా పోదు ఇది. మరి అంత ఎక్కడికి, ఈ చెత్త ఎక్కడికి పోవాలి? మరి అక్కడికి పోవాలి. అక్కడికి పోవాలంటే మరి ఆయన ఎదుట నిలబడే అర్హత ఉన్నదా? లేదు. మరి ఇంత భక్తి జీవితం ఏమైపోతుంది? చాలా మారాలి. ఇంకా మనం మారవలసి చాలా ఉన్నది. కడగబడాలి, కడగబడాలి, కడగబడాలి. హల్లెలూయ. మనలో ఉన్న మరక పోవాలి, మచ్చ పోవాలి, ఇవన్నీ పోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. ఆయన ఎంతో బాధపడుతున్నాడు పౌలు భక్తుడు. ఆయన అంటున్నాడు, ప్రతి మనిషినట. హల్లెలూయా. ప్రతి మనుషుడు అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అమ్మా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మనుషులు అంటే అందరే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అందుకే అంటున్నాడు, ప్రతి మనుషుని, ప్రతి ఒక్క మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా, హల్లెలూయా, సంపూర్ణునిగా మారాలి. మనం కూడా సంపూర్తిగా మారాలి. ఇంకా మనలో ఏమైనా ఉంటే తీసేసుకోవాలి మనమే. అందుకే అంటున్నాడు, సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ఆయన ఎదుట, మరి ఆయన ఎదుట నిలబడాలంటే అర్హత ఉండాలి. వట్టిగానేనా? అక్కడ పోలీసులు చెప్తాంటే బండి ఆపడం కాదు, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే డైరెక్ట్ పోగలుగుతాం. అన్నీ లేకుంటే ఏ ఒక్కటి తక్కువ మనం ఇక్కడనే ఆగాలి. అక్కడ సాగు ఎత్తిపోతుంది, అక్కడ పెళ్ళి ఎత్తిపోతుంది, అక్కడ ఎమర్జెన్సీ పనులు ఎత్తిపోతాయి. అంతేనా కాదా? వాళ్ళు పోరు, ఈయన పోడు, వాళ్ళు పోరు, ఈయన పోడు. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏమైందంటే పోలీసు వాళ్ళు ఆపుతారు. అరే ఇంకో దారి లేదంటే ఇంకో దారి లేదు. హల్లెలూయ. మనకంటే 10 దారులు దొరుకుతాయి, కానీ అక్కడ దారులు లేవమ్మా. దారులు లేవు, డొక్క దారులు లేవు, డొక్క తిరుగులు లేవు. అన్నీ ఉండాలి. మామూలు అయితే నెలల ఒక 5-6 సార్లు అయినా ఆపుతారు మామూలు. నేను మొన్న వాళ్ళను కోపం చేసిన, మీరు ఎందుకు ఆపుతారు వాళ్ళను? అక్కడ 100 బండ్లు ఉన్నాయి, ఎక్కడికి పోయి పట్టుకోపోయి ఆపిన వాళ్ళ దగ్గర పోయి అడగండి. మీరు అవ్వని చేయండి, నేను వద్దాను. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గరకు వచ్చేది. మళ్ళీ ఎందుకు ఆపుతారు మీరు? అన్నీ ఉన్నాయి, మాకు పని ఉన్నది, మేము పోవాలి. నీకేది కావాలో అడుగు, నేను చూపిస్తా అనగానే వెళ్ళిపోమన్నారు వాళ్ళు. హల్లెలూయ. ఉంటే అడుగుతాం మనం, లేకపోతే అడుగుతామా? మన దగ్గర తప్పులని నిలబెట్టుకొని నేను వచ్చినాయి అంటే ఆయన రానిక్కడా? రానియాడు ఆయన. అక్కడ కూడా మార్గం లేదు, అక్కడ కూడా మార్గం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి మన సంపూర్ణతలోనికి రావాలమ్మా. అందుకే అంటున్నాడు, ఏదో పలానా మందిరం పోతున్నాం, పలానా దగ్గరికి పోతున్నాం అనేది కాదు. మనలో మార్పు రావాలి. మీరు నేర్చుకోవాలి, మేము చెప్పాలి. మీరు దాన్ని బట్టి ఈ అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడొద్దు, అంతేగా. మీరు అబద్ధం ఆడిననుకో ఇక్కడికి వచ్చినా మేము చెప్పినా ఏం ప్రయోజనం? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏంటట, సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. అలా ఆయన చాలా బాధపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అయ్యలారా, ఈ పనులు చేయకండి, ఈ దుర్మార్గం పనులు చేయకండి, ఈ వక్ర మార్గంలో నడవకండి, ఈ సక్ర మార్గంలో మీరు నడవండి. ఎన్నో మార్లు ఆయన చెప్పి అని అంటున్నాడు, నిలవబెట్టవలనని సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను మేము ప్రకటిస్తున్నాం. గడియ తప్పని కొట్టండి. మనందరం కూడా ప్రకటించే వారముగా ఉండాలి. ఏదో మనకు మనమే బాగుపడితే చాలు,
పక్కోళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదని అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. ఇక్కడ అనాలి ఏమంటున్నాడు అంటే ప్రతి మనిషినికి బుద్ధి చెప్తూ ఆయనను ప్రకటి- ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటించాలి. హల్లెలూయా. మరి మనం చేసే పనే కది, మనం చేసే పనే కాదు. మనం ప్రకటించకపోతే ఏం లాభం అండి? మనము ప్రకటించకపోతే ఏం లాభం? వండిన కుండ మీద ప్రార్థన చేస్తాలా? కూర మీద ప్రార్థన చేస్తాలా? చేయాలి. అవునా? ఈ ఆహారం అడిగిన అవుతుంది అమ్మ మనకు, మన కంచంలో పెరిగిన అవుతుంది. ఎవరో పండించిన పంట అవునా, కొనుక్కొని పైసలునే కొనుక్కొని వస్తాను అని అనుకుంటున్నాం మనం. కానీ అది ఎక్కడ నుండి వస్తున్నది? అది మనకు ఎవరు ఇస్తున్నారు? మనం ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే మన కుండతోటి స్టార్ట్ కావాలి మనం. హల్లెలూయా. మన ఇంటితోటి, మన ఇంట్లోకి వెళ్ళే మన పరిచర్య స్టార్ట్ కావాలి. మీరు బియ్యం వండేటప్పుడు చారటి బియ్యం తీసి ఓ లోటాలు పోసుకోవాలి. అది పరిచర్యలో వాడబడుతుంది. నెక్స్ట్ అన్నం ఉండగానే, కూర ఉండగానే వాటి మీద ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? నా భర్త మారతలేడన్నా, ఎంత చెప్పినా మారతలేడన్నా, మారడన్నా. కానీ నువ్వు అనద్దు. నువ్వు ఆ అన్నం తిన్న బిడ్డలందరూ మారాలి ప్రభా, ముఖ్యంగా నా భర్త మారాలి ప్రభా అని అన్న మీద ప్రార్థన చేయి. చేస్తానవా? ఈ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం రావాలి ప్రభా అని ప్రార్థన చేయి. శక్తి రావాలి ప్రభా అని ప్రార్థన చేయి. చేస్తున్నావా? ఈ చిన్న వాళ్ళందరూ మారు మనసు పొందుకోవాలి ప్రభు అని ప్రార్థన చేయి. మనం ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ కావాలి. అవునా? మనం ఆయన చెప్పిన విధంగా చేయక, అంతేనా కదా? చెప్పిన విధంగా చేయక అంతేనా? ఆయన మారడు, ఈయన మారడు, ఆమె మారడు, ఆయన మారడు. ఇది గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఈ ఆహారం తిన బిడ్డలందరూ మారాలి. మన చుట్టపల్లే రావచ్చు, మన గెస్టే రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. వాళ్ళు తిన్నగానే మారు మనసు పొందుకోవాలి. ఇది మనం చేసేటువంటి ప్రకటన. అందుకే ఇక్కడ క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. క్రీస్తును ప్రకటించాలి ఎక్కడ చూసినా. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మీరు భోజనం చేసినను పానం చేసినను అంటే నీళ్లు తాగినను ప్రభువు నిమిత్తమే చేయాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. భోజనం చేసినా ప్రార్థన చేయాలి, నీళ్లు తాగినా ప్రార్థన చేయాలి, ఆయన నిమిత్తం చేయాలి. ఎందుకంటే మన శరీరం ఆయన నిమిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇన్ని రోజులు మన ఇష్టానుసారంగా జీవించినాం, ఇక నుండి జీవించడానికి వీల్లేదు. మీరు మీ సొత్తు గారు అంటున్నాడు. నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు. ఎంత విలువ పెట్టి కొన్నాడో తెలుసా? వాళ్ళను తన రక్తం ఎంత ఇచ్చి మనం కొన్నాడు. చప్పట్లు కొడదాము. తన రక్తం అంతా దారబోసి. నువ్వైతే అంటావా? కష్టం చేసి వానికి దారబోసిన అయ్యా అంటున్నాడు. ఎవరికి? బ్రాండ్ షాపోనికి, ఎగ్గొట్టుటోనికి, మేలోర్వనోనికి. అంతేనా? పనికి రానలో పెడతాం, కానీ దేవుని పెట్టాలంటే రాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను. కొన్నాడా లేదా? మనందరినీ విలువ పెట్టి కొన్నాడు ఆయన. నమ్మాలి ఇది. ఎందుకంటే మనం విలువ గల వారం. మనం ఏ రోజు వచ్చినా రోడ్డు మీద ఎవరు పట్టించుకోరు. తెలుసా మీకు? అది అదే ఒక మనిషి యాక్సిడెంట్ అయి చావుకు చనిపోని 4 మంది వస్తారు అక్కడికి. ఎందుకు? మనిషికి విలువ. మనం విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం కూడా విలువ కలిగి ఉండాలి. మనిషి అంతా విలువతో పోగొట్టుకుంటాడని అంటారు కొంతమంది. విలువ పోగొట్టుకున్నటువంటి వారంగా మనం ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, మనం ఆయన ఎదుట నిలబడాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనందరం కూడా నిలబడాలి. అందుకే ఆయన అంటున్నాడు, 111వ కీర్తనలకు మరొకసారి పోదాం. మొదటి వచనాన్ని మరొకసారి ధ్యానించుకుందాం.
యథార్థవంతుల సభలోను యథార్థవంతుల సభలోను సమాజములోను సమాజములోను పూర్ణ హృదయంతో పూర్ణ హృదయం కావాలి. సగం సగం హృదయం కాదమ్మా, పూర్ణ హృదయం. పూర్ణ హృదయం. ఇక్కడ కొంత మనసు, అక్కడ కొంత మనసు ఉండకూడదు. ఎప్పుడు పూర్ణ హృదయం, పూర్ణ శక్తితో ఉండాలి మనం. పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞత నేను నేను అంటున్నాడు. నేను మనం అనవా? నీ పేరు రాయకుంటే నా పేరు రాయలేదన్నా అనవా? అంటే రాలేదా? అందుకే అంటున్నాడు నేను ఎందుకు రాకూడదు పరలోక రాజ్యం అనే అంత ధైర్యం మనకున్నదా? ఓ అయ్యా మేము ప్రతి ఆదివారం చర్చికి పోయినామయ్యా అని అంటాడు. నో అని అంటున్నాడు ఇక్కడ. నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన క్రియలు ఎలాంటి అట? గొప్పవి. ఎంతోమంది చనిపోయినటువంటి వారు లేచారు. భూమి ఆకాశములు సృష్టించబడ్డాయి. భూమి ఆకాశములు కూడా సృష్టించబడ్డాయి. చాలా గొప్పవి అండి. అవి ఎవరికి అర్థం కూడా కాదు, ఎవరికి అర్థం కూడా కావు. చాలా గొప్పవి ఆయన క్రియలు. వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని వివరిస్తారు. హల్లెలూయ. వాటిని వివరించ నా తరమా అన్నాడు ఒక భక్తుడు. వాటిని వివరించలేము మనం ఉంచి కూడా కాదు, మనం చెప్పలేము. అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేసినటువంటి దేవుడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని వివరించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావం కలిగింది. హల్లెలూయా. ఆయన కార్యం ఎలాంటిదటమ్మా? మహిమ ప్రభావము గలది. హల్లెలూయా. ఆయన వస్త్రాలలోనే ప్రభావం ఉన్నదండి. ఆయన వస్త్రములోనే ప్రభావం ఉన్నది. అది మనకు అర్థం కాదు. ఒక స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావం గల రోగి ఆయన వస్త్రం ఖాళీగా ముట్టుకున్నదట. అంతే, వెంటనే స్వస్థత పొందుకున్నది ఆమె. హల్లెలూయా. అప్పటికే యేసుప్రభు అంటున్నాడు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోయాది. పేతురు అంటున్నాడు, ఇంత వేల మందిలో ఎవరు దాకారున్నాయా? ఎవరికి పోయిందో ఇప్పుడు ఎలా గుర్తించగలం మనం? ఎవరు చెప్తారయ్యా? మనం అన్నట్టే ఆయన అన్నాడు. తప్పే ఉన్నది అనగానే ఆమె ఎదురుకొచ్చి, అయ్యా నీ ప్రభావాన్ని నేనే పొందుకున్నాను. ఎక్కడికి తొక్కలు కొట్టండి. కానీ అలాంటి ప్రభావం మనం పొందుకోవాలి. వస్తున్నాం పోతున్నాం, మందిరానికి వస్తున్నాం పోతున్నాం. ఏ ప్రభావం అందుకుంటున్నారు మీరు? మళ్ళీ ఇంటికి పోయేవారికే అంతేనా? ఇక్కడ ఉన్నప్పుడే నిమ్మలం ఉంటారు, మళ్ళీ ఆడిపోగానే మళ్ళీ మొదటి పోతాయి అనే సమస్యలన్నీ. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆయన మహిమ ప్రభావం గలది. ఆయన కార్యాలని మామూలు కాదు. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. హల్లెలూయా. ఆయన నీతి ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందట. మన నీతి ఉంటుందా? మనం నీతి తప్పిన మనుషులం. మనం ఒక రకంగా అంటే మనం ఏమంటే బౌరూపులో మనం. ఇప్పుడు గుణం ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు అయినాక మాలో గుణం. ఇలాంటి గుణాలు ఉంటాయి మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన నిత్యము నిలకడగా హల్లెలూయా కదలకుండా ఉంటుందట. ఆయన నిలకడగా ఉండును. ఆయన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకార్థముగా ఆయన నియమించి ఉన్నాడు. ఈరోజు ఆకాశం నిలబడ్డది. దేని మీద నిలబడదండి కదా? గీ చిన్న మందిరంగా గిన్ని సపోర్ట్లు పెట్టాం, దానికి ఏం పెట్టిల్లండి? నువ్వు ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలు తిరగాలి, అట్లే ఉంటుంది. సపోర్ట్ కొట్టండి, అది ఆశ్చర్యం. ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నామంటే అక్కడి నుంచే వస్తున్నాయి తరంగాలు. తరంగాలు అక్కడి నుండే వస్తున్నాయి. ఆశ్చర్య కార్యాలట. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. మన జ్ఞాపకం ఉండాలని, మర్చిపోతామని.
యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయా దాక్షిణ్యాలు చూపేటువంటి వాడు, కనికరం చూపేటువంటి వాడు, ప్రేమ చూపించేటువంటి వాడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే భయముతో భక్తితో వణుకుతో ఉంటారో వారందరూ కూడా ఆహారం ఇచ్చేటువంటి దేవుడు అండి. ఆహారం, ఈ ఆహారం ఈరోజు మనం తింటున్నామంటే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయా దాక్షిణ్యం బట్టే ఈరోజు మనం ఆహారం తింటున్నాం. అందుకే నేటి ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. పరలోక ప్రార్థనలో చెప్పాడు, ఈరోజు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయం ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అందుకే మనం భయభక్తులు గలగా ఉన్నట్టయితే ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆహారం కోసం నేనైతే అలమటించేవాడను. ఇప్పుడు సమృద్ధి ఉన్నది కానీ నేను తినలేకపోతున్నాను. ఒకటే పూట అన్నం నాకు అయిపోయింది నా పని. అట్లా చేసిన మరి మనం చేసినవి తక్కువనా? అనుభవించాలి అంతే. అనుభవించాలండి, దాచుకోకూడదు కదా చేసిన తప్పులు. అనుభవించాలి. మనం చేసిన పాపాలకు, మనం చేసిన అకృత్యాలకు, మనం చేసిన మోసాలకు అనుభవించాలి. తినే వయసు, తినే టైము తినలేకపోతున్నాము. లేనప్పుడు అట్లా ఆ విధంగా ఏడ్చినాము, ఇప్పుడు ఉన్నప్పుడు తినలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు మనకు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. మనకిచ్చినటువంటి నిబంధన. హల్లెలూయా. మనకిచ్చినటువంటి వాగ్దానాలు. హల్లెలూయా. మీరు ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారో మాకు తెలియదు, కానీ వాగ్దానాలను ఇచ్చి ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. మనకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడట ఆయన. జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మనమైనా పొరపాటు చేస్తాం, కానీ ఓసారి మనం సెల్ ఫోన్ ఒకరికి అయిపోతుంటే ఒకరికి పోతాడు, అంతేనా కదా? మన చేతుల్లో పొరపాటు జరుగుతాయి, కానీ ఆయన చేతులు ఎప్పుడు కూడా పొరపాటు జరగదమ్మా. ఎప్పుడు కూడా మనకి ఇచ్చినటువంటి నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి అది నీకు ఒక వాగ్దానం వచ్చిందనుకో, అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. అది ఎప్పటికి కూడా గట్టిగా ఉంటుంది. సపరి కొడదాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాగ్దానములను ఇచ్చే ఆయన ఎప్పటికి కూడా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. పొరపాటు కానియడు. మనలో పొరపాటు ఉంటాయి, కానీ ఆయనలో పొరపాటు ఉన్నాయమ్మా. 6వ వచనం, ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిదట? ఆయన తన ప్రజలను కూడా ఎప్పుడు కూడా ఆయన ఉన్నతంగా ఉంచాలని చూసేటువంటి దేవుడు. గొప్పవారిగా ఉండాలని చూశాడు. అలనాడు ఐగుప్తు దేశంలో నుండి ప్రజలందరూ కనాను దేశానికి నడిపించినప్పుడు నీ పక్కపొంటి వాళ్ళ దగ్గర చౌకమ్మలు, ముక్కు పుల్లలు ఇవన్నీ తీసుకొని రమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళందరికీ ఏం చేసే దేవుడు అంటే ఆయన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగిస్తాడట. మనకు మామూలు కాదు, అన్యజనులు దేవుని ఎరగనటువంటి వారిని మనకి ఇస్తానంటున్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనకు ఆయన వెల్లడి చేసే దేవుడు, చాటుకు దాచుకునేటువంటి దేవుడు కాదమ్మా. 7వ వచనం, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. హల్లెలూయా. ఆయన చేతి కార్యాలు, ఆయన చేసినటువంటి కార్యాలు, చేతి కార్యాలు. ఆకాశములు కూడా ఆయన చేతి పనులే. ఆకాశములు కూడా, ఆకాశం మాట ఒక తెరను పరిచినట్టు. తెరను మన బట్టలు ఎండైతే చూడమ్మా దండం మీద. ఇప్పుడు అంత దండం అందకపోతే ఇట్లిసిరేమా మనం? గట్ల వేసినట్టు ఆకాశాన్ని. మరి అంత గొప్ప దేవుడు మరి ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆయన చేతి కార్యములు అన్నీ కూడా సత్యమై ఉన్నాయి, ఇప్పటికి కూడా నిదర్శనంగా ఉన్నాయి. మనం చూసిన మన కళ్ళకు కూడా కనపడుతూ ఉంటాయి.
సత్యమైనవి, సత్యముతోను న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవి. నమ్మకమైన, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నమ్మకమైనవి. ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలి. మనం ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే కూడా మనం నరకానికే పోదామని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ పాటించాలి, చెప్పిన మాటలన్నీ వినాలి, వాటి ప్రకారం నడుచుకున్నప్పుడే మనం ఆయన ఎదుట ఇట్లా నిలబడే అర్హత అయినా ఉంటుంది మనకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అవి అవి శాశ్వతంగా శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. హల్లెలూయ. ఎప్పుడు కూడా చెరిగిపోవమ్మా. ఆయన ఇచ్చినటువంటి శాసనాలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎప్పుడు కూడా చెరిగిపోవా. సత్యముతోను సత్యముతోను యథార్థతతో యథార్థతతోను అవి చేయబడినవి. అవి మామూలుగా చేయబడలేదట. మరి సత్యముతో యథార్థతతో చేయబడి ఉన్నాయి. యథార్థ హృదయము గలవారముగా మనం ఉండాలి. ఆయన ఎదుట నిలవదగిన వాడు ఎవరు లేడు. ఆయన ఎదుట నిలబడే అర్హత కూడా మనకు లేదు. అందుకే 15వ కీర్తనలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 15 మొదటి వచనం నుండి ధ్యానించుకుందాం. యెహోవా యెహోవా నీ గుడారము నీ గుడారములో అతిథిగా ఉండదగిన అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? హల్లెలూయ. ఆయన గుడారంలో మనం అతిథిగా ఉండలేమమ్మా. అతిథిగా ఉండలేము. కాకపోతే మన గుడారం ఎట్లుంటుందంటే, ఈ గుడారం అంతే ఓపెన్గా ఉండి ఇలా తాగుబోతులు రాజ్యం వెళ్తాను. బ్రాండ్ సీసాలు, బీర్ సీసాలు దొరుకుతాయి ఇక్కడ ఇలా మందిరంలో. తలుపులు దర్వాజలు వాళ్ళు ఏం చెప్తారు పాపం. ఇంకా ఎన్ని నీచ కార్యాలు జరుగుతున్నాయో. 2 సార్లు ఒకసారి తాళం పడగొట్టారు, ఒకసారి మొత్తానికి ఆ తాళం కూడా ఏ రాకుండా కూడా చేశారు. అంత ప్రభుత్వులు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎదుట నిలబడే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనకు లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఉంటున్నారు. నీడవుతున్నది, అన్ని పనులు ఇక్కడ జరిగించుకుంటారు. మనం ఏం చేస్తాం దానికి? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు ఎవడు? హల్లెలూయ. మరి ఇది కూడా మందిరమే కదని వాళ్ళు కూడా అనుకోవాలి కదా. కదా, వాళ్ళ గుళ్ళల్లో గట్టిగా చేస్తారా? చేస్తారా చెప్పమ్మా? చేయరు కదా. అంటే మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టి ఆ పని చేస్తారు. గట్టిగా సపోర్ట్ కొట్టారు. వాళ్ళందరూ కూడా మారాలి ప్రభావం, వాళ్ళు ప్రార్థన చేయాలి. అది తర్వాత ముచ్చటది. హల్లెలూయ. అది తర్వాత ముచ్చటది. పట్టుకుంటాడు, పట్టుకోవడానికి కాదు. కానీ మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి నికృష్ట నీచ కార్యాలు ప్రభా ఈ స్థలంలో జరగకుండా వారిని అడ్డగించండి ప్రభా, వారికి ఆటంకాలు కలిగించండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంతేనా కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు. నివసింపదగిన వాడు ఎవడు అని ఆయన అంటున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఉండగలుగుతాడట. చప్పట్లు కొడదామండి. మామూలు వాళ్ళు కాదమ్మా, మామూలు వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళట యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలట. కొంతమంది అంటారు, నేను యథార్థంగా చెప్తున్నారా అంటే వాళ్ళు నమ్మరు. అవ్వ తోడరా అంటే నమ్ముతారు, కొడుకు తోడరా అంటే నమ్ముతారు, నా భార్య తోడంటే నమ్ముతారు, నా భర్త తోడంటే నమ్ముతారు. లేకుండా అసలుకే వాయిలు పెట్టరు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దానిలో ప్రవేశిస్తారట. హల్లెలూయా. లేకుంటే మనకు అర్హత లేదండి, మనకు అర్హత లేదు. అందుకే ఇక్కడ ఆయన శాసనములన్నీ ఎలాంటి అట? యథార్థతతో కూడినటువంటి శాసనములని మాట్లాడుతున్నాడు. 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేసేవాడు. హల్లెలూయ. విమోచనము, మనందరినీ విమోచించాడు ఆయన. పాపము నుండి, శాపము నుండి, అనేకమైనటువంటి కట్ల నుండి మనల్ని విడిపించాడు. దాన్నే విమోచన అంటారు. దీన్ని మనల్ని విడిపించాడు. ఎంతమంది నమ్ముతారు విడిపించాడని? అవునండి. లేకుంటే ఇంకా మనం ఆగమైపోదాం. మన జీవితాలలో ఇంకా మనము
ఆగమైపోదు, విడిపించాడు కాబట్టి ఈ రకంగా ఈ కొద్దిపాటి జీవితమైన మనం జీవిస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన తన ప్రజలకు మాత్రమే, అందరికీ కాదు, తన ప్రజలకు విమోచనము కలుగజేసి ఉన్నాడు, కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన నిబంధన ఎల్లకాలం మనతో ఉంటుందండి. ఒకసారి మనకు వాగ్దానం చేసినటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. అందుకే మనం కదలకుండా ఉంటున్నాం. ఎంతోమంది మనం చెడగొట్టాలని చూస్తున్నారు, మనం ఎంతోమంది పడగొట్టాలని చూస్తున్నారు, ఎంతోమంది అధ్యాయాలు చూస్తూనే ఉంటారు. ఏమున్నది, గిటెడు వేద్దాం రా అంటే అయిపోయా, ఏంటట అయిపోయా. చెడగొట్టేటోడు ఎంత దూరం ఉంటాడండి, దగ్గరనే ఉంటాడు. సైతాన్ గారు ఆ రకంగా మనతో దగ్గరికి వస్తూ ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేటటువంటి వాడు. మనం కూడా నిర్ణయం తీసుకోవాలమ్మా, చప్పట్లు కొడదాం. మనం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి, మనము దుష్ట సహవాసము చేయకూడదు. బైబిల్ చెప్తున్నది, దుష్టులతో సహవాసం చేయకూడదు. వాని క్రియలన్నీ మనకు వస్తాయి. మన తాగుబోతుడైతే మనం కూడా మన పక్కపొంటున్నా వానికి తాగటిగా లెక్కే మనం. అందుకే దుష్ట సహవాసం చేయకూడదు మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటుందంటే ఆయన నిబంధనట నిత్యముగా ఉంటుందట. మనం కదా కల్తీ చేసినట్టు చేయకండి. మేము దేవుళ్ళో ఉన్నామండి, మేము అలాంటి పనులు చేయమని చెప్పండి. అక్కడిక్కడ ఎక్కడ ఏది దొరికితే అది తినకండి, ఏది పడితే తినకండి. ఒక రోజు తినకుంటే ఏం కాదు, చచ్చిపోతారు. ఒక జన తినకుంటే సావుల కాడ బతుకుల కాడ అని అక్కడ చేసిన కాడ ఇక్కడ చేసిన కాడ దినాలు చేసిన కాడ ఒక సాంప్రదాయ పదాలు లేని కాడ కూడా అనవసరంగా చొచ్చుకొని పోయి తినవలసిన పనేం లేదు. మనం అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్తున్న మనకు ఒక నిబంధన, మనం ప్రత్యేకంగా ఉండవలసిన వాళ్ళం ప్రత్యేకంగానే ఉండాలి. మనం ప్రత్యేకంగానే ఉండాలి. మన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయన నిబంధన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోమండి? కొంతమంది అంటే ఏంటండి, మన దేవుడు మంచి దేవుడే, క్షమించు దేవుడు అంటే క్షమిస్తాడు, ఏం కాదు అన్నాడు. తప్పది, పొరపాటు అది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నిత్యముగా ఆయన నిబంధన ఉండనిచ్చేటువంటి వాడు. మన మీద ఆయన హస్తం జాపాడా ఎప్పటికి ఉంటుంది. అది ఒకసారి మళ్ళీ ఇచ్చిందంటే మళ్ళీ తీసుకునే దేవుడు కాదు. ఆయన నామము కూడా పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం కూడా పరిశుద్ధమైనటువంటి నామం. అది పూజింపదగినది, అది గౌరవించదగినది, కొనియాడదగినవి, ఆరాధించదగినది, స్తుతించదగినది. ఆయన నామం మామూలు కాదమ్మా. ఆయన నామం 10వ వచనం, యెహోవా యందలి భయము. హల్లెలూయా. ఇక ఇదొక్కటి చాలా మంచి మాట పెట్టింది ఇక్కడ చివరిగా. ఆయన యందు భయం కనుక మనకు లేకపోతే, భయం ఉండాలి. భయం అంటే నేను ఈ తప్పిదం చేయను అంటే నేను చచ్చిపోయినా కానీ నేను చేయద్దు. మళ్ళా ఆయన యందలి భయము, భయం లేని కోడి అట. అంతే కదా, భయం లేకపోతే ఏం చేస్తుంది? అంటే 4 సార్లు బజార్లోనే గుడ్డు పెట్టి నాకు ఉంచుతావా కోడిని? అరే మరి నువ్వు కోడిని ఉంచినప్పుడు దేవుడు నేను ఉంచుతాడా కదా? ఇప్పుడు అంతే కదా, భయం ఉండాలండి. దేవుని భయం లేకపోతే ఏం లాభం? ఈరోజు ఆరాధన పోవాలి, తయారు కావాలి, అంతే. హల్లెలూయా. అంతే. ఆరాధన అంటే ఆరాధన, అది సిస్టమేటిక్ ప్రకారం. వానలు రాని, వరదలు రాని, ఏది రాని, ఏదైనా రాని, నేను కాబట్టి ఇంకోలని నడిపిస్తారు అక్కడ. హల్లెలూయా. జరగాలి, అంతే. భయం ఉండాలి మనకు. భయం లేకపోతే మన ఇష్టానుసారం. అందుకే అంటున్నాడు, యెహోవా యందలి భయం అట జ్ఞానానికి మూలం. సామెతలలో అనేక రీతిలుగా మనం చెప్పాడు. ఆ భయము జ్ఞానానికి మూలం. తెలివి ఉంటుంది మనకు. అలాంటి భయం మనం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి భయమట ఆయన శాసనములను అనుసరించేటువంటి వారముగా మనం ఉంటాం. అనుసరించేటువంటి వారందరూ కూడా
మంచి వివేకము గలవారుగా ఉంటారు. హల్లెలూయా. మంచి వివేకం. టైం మెయింటైన్ అన్నట్టు, టైం మెయింటైన్ చేస్తాం. టైం ప్రకారం నడవాలి. టైం ప్రకారము నడవాలి అంతే. అది ఏ రకమైన ఎట్లన్నా కానీ అన్ని ఎన్ని ఒడిదుడుకులైనా రానియండి, ఆయన యందు భయం కనుక మనలో ఉంటే మనం అలాంటి కార్యాలు చేస్తాం. భయం లేకపోతే మనం చేయలేము. ఆయనలో భయం ఉంటేనే భక్తి చేయగలుగుతాం మనం. ఆయనలో భయం లేకపోతే కదా. భయం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అందుకే ఆయన యెహోవా యందలి భయము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే నువ్వు భయపడతలేవు అని అంటే వాడు అంటాడు, నేను దేవునికి కూడా భయపడను అంటాడు వాడు. దేవుని కూడా నేను భయపడా. అమ్మో ఎన్ని గుండెలు ఆయనకు. ఇక కొంతమంది మరణం కూడా అంటారే, ఇవాళ ఒక్కరోజు మందిరానికి పోకుండా ఏం కదా, ఇవాళ నువ్వు పోకుంటే ఏమవుతుంది, ఇవాళ నువ్వు పోకుంటే ఏమవుతుంది అంటారు కొంతమంది. నువ్వు పోకపోతే అక్కడ ఏం ఒరిగిపోదులే, అక్కడ ఏం పడిపోదులే. ఇవాళ ఒక్కరోజు పోకుంటే ఏం కాదు. దీనికంటే ఎక్కువనా, దానికంటే ఎక్కువనా, దానికంటే ఎక్కువనా అని ఎన్నో చూపెడుతూ అంటారు మనం. అందుకే మనం కనుక భయం ఉంటే అంతేనా, భర్త వచ్చే టైంకు భార్య ఇంట్లో ఉండకపోతే అగో దేవుని భయం కూడా గట్ల ఉండాలి. దేవునిలో కూడా భయం ఉండాలి. అందుకే యెహోవా యందలి భయము జ్ఞానం ఇస్తుంది, అంటే తెలివినిస్తుంది. అది తెలివిని ఇస్తుంది. ఆయన శాసనములు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారందరూ కూడా మంచి వివేకము గలవారైతారట. హల్లెలూయా. రియల్గా మంచి వివేకం, మంచి తెలివి, మంచి దానిలాగా మనం ఉంటామని అంటున్నాడు. ఇంకో మాట ఏమంటుండంటే, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. హల్లెలూయా. స్తోత్రము నిత్యం అంటే ఎల్లవేళలా ఎల్లప్పుడు కూడా ఆయన స్తోత్రారుడు అట. ఆయన హల్లెలూయా. నిత్య స్తోత్రారుడు ఎవరంటే ఒక యేసు క్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టండి. ఎవ్వరు కూడా పూజింపదగిన వారు కాదు. ఎవ్వరు కూడా. ఇప్పుడు మనం చూసిందంటే, ఇప్పుడు ఎంతోమంది పండుగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి. అమ్మ మనందరూ తెలుసు కదా. కొద్దిసేపే వాళ్ళు ఆ టైం ప్రకారమే చేస్తారు, తర్వాత వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు. కానీ మన అలాంటి వాళ్ళు కాదు. నువ్వు ఈ టైంలో ప్రార్థన చేస్తే ఇంకో టైంలో ప్రార్థన చేస్తుంటారు, ఇంకో టైంలో ప్రార్థన చేస్తుంటారు. అంటే ఎప్పటికీ కూడా నిత్య స్తోత్రారుడు మన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఖాళీగా ఉండే దేవుడు కాదు. ఒక టైం మెయింటైన్ తోటి కాదు ఈ పని. ఈరోజు ఆదివారం వచ్చింది అని అంటే, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఆరాధనలు జరిగేట్టున్నాయమ్మ. చప్పట్లు కొడదాం. ఏదో ఒక చర్చిలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక దాంట్లో ఉండనే ఉంటుందమ్మా. ఇక ఆల్ నైట్ అంతా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనమంటే మధ్య నిద్రపోతాం. మన గురించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం గుర్రు పెట్టి నిద్రపోతాం. కానీ ఆయన నిత్య స్తోత్రాలుడు అంటున్న బైబిల్. అందుకే ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. నిత్యము స్తోత్రాలు చెల్లించే వారే ఉన్నారు ఆయనకు. మరి దాంట్లో మనం కూడా ఉండాలి కదా. మరి మనం కూడా నిత్యం స్తోత్రాలు చెల్లించాలి కదా. మరి మనం కూడా ఆల్ నైట్ ప్రార్థనలు చేయాలి కదా. ఒక రోజు నిద్ర చంపుకోవాలంటే మహా కట్టం కొంతమందికి. ఒకరోజు నిద్ర చంపుకోవాలంటే కష్టం. ఓ రోజు కడుపు చంపుకోవాలంటే కష్టం అండి. సండే వచ్చింది, ఒకరోజు తినకుంటే అయితే ప్రార్థన అయిపోయినాక తినొచ్చు కదా. ఒక ఆమె అంటుంది కదా, అబ్బో ఆయనకు ఆకలి ఆగడన్నా. మరి ఇక్కడ ఆకలికి ఆగడు కానీ మరి అక్కడ ఎట్లా? అక్కడ రోజు పెడతారా? బిర్యానీ పెడతారా? బాగా పెడతారా? ఏంటి ఎవరు అంటే నేను చుట్టూ తాగకుండా నేను ఉండలేను, నేను బతకలేను అంటాడు. మరి వాడు పోయినాక
అందుకే ఆయన అంటున్నాడు, ఆయన నిత్య స్తోత్రారుడు, ఎప్పటికీ స్తోత్రాలు చెల్లించాలి. మనం కూడా, మనందరం కూడా ఆయనకు స్తోత్రాలు చెల్లించేటువంటి వారముగా మనందరం కూడా ఉండాలమ్మా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రతి దినము అనుక్షణము మనం ఎల్లవేళలా ఆయన అందే మనం గురి గమ్యం కలిగి జీవించినట్టయితే తప్పకుండా పరిశుద్ధుల లిస్టులోకి మనం వెళ్ళిపోతాం. మనం హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి. ఎక్కువ సమయం నీ భర్తతో ఏ రకంగా గడుపుతున్నావో, నీ పిల్లలతో ఏ రకంగా గడుపుతున్నావో, నీ ఇరుగు పొరుగు వారితో ఏ రకంగా గడుపుతున్నావో, దేవుడితో గడపాలంటే నీకు మహా అదైపోతున్నది మానవులకు. హల్లెలూయా. ఎంతో బరువైపోతున్నది ప్రార్థన అనగానే. ఒక భక్తుడు అంటున్నాడు ఈరోజు ఒక ప్రశ్న వేశాడు ఇక్కడ, ఎప్పుడైనా 3 గంటలు నువ్వు ప్రార్థన చేసావని అడుగుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. అందుకే ప్రార్థన పరులుగా మన మందిరంలో ఒకరు లేవాలని నా ఆశ. హల్లెలూయా. ప్రార్థన నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఒట్టిగానే రాదమ్మా ఏది, ఒట్టిగానే దానంతట తాను రాదు. భక్తి జీవితం పెరగాలంటే ఒట్టిగానే రాదు. చాలా నలగొట్టబడాలి క్రైస్తవుడు, ఇంకా నలగాలి మనం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఆన్లైన్ ప్రార్థనలు చేయాలి, సంఘారాధనలో ఉండాలి, స్వార్థ సేవలో ఉండాలి, అనేకమైనటువంటి వాటిలలో పార్టిసిపేట్ చేయాలి. ఒట్టిగానే కాదమ్మా. ప్రతి దానిలో మనందరం కూడా నిలబడి అన్ని పనులు చేసుకోవడానికి సిద్ధంగా కూడా ఆయన పని చేయాలి. ఈ మందిరం ఇట్లున్నది, మనందరం తలో చేయతే కాదా? తలో చేయతే అవుతుందా కాదమ్మా? మరి ఇట్లే ఉంటే వాళ్ళు తాగుబోతులు వస్తారు, ఇంకెవరు వస్తారో మనకు తెలుసా? తెలదాకా మనకు మనమే చేయదనించుకోవాలి, మనకు మనమే చేసుకోవాలి. అది ఎవరి పని అండి? దేవుని పని అది. హల్లెలూయా. అది దేవుని పని అండి. మన ఇంటికి కుక్క తూకుంటామా? కోతులు వస్తాయా మీ దగ్గర? కోతులు వస్తాయా మీ ఊళ్ళో? వస్తాయా? ఇళ్ళలో వస్తాయా కోతులు? ఊకుంటామా మనం? అది వచ్చే టైంకి ఏం చేస్తాం? తలుపు పెడతాం. మరి దీనికి టైం తలుపు లేదు, ఎవరు లేరు. మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకోరా? తాళం బలపడ్రి. ఇప్పుడు మాట చెప్తున్నామ్మా, తాళం బలపడ్రి. ఎవరి బాధ్యత అది? అంటే ఏదో ఒకరోజు దేవుడు నడిపిస్తాలే. ఏది మనం చేయలేమా, చేసుకోలేమా ఈ పని? ఇది అసాధ్యమైందా మనకేమన్నా? ఒక డాక్టర్ దగ్గర పోతే ఈరోజు 50,000 కావాలండి, 50 లక్షల రూపాయలు కావాలంటే సాయంత్రం వరకు ఎక్కడో పోయి తిరిగి పట్టుకొని వస్తాం వాటిని. అందుకే ఆయన పనులలో పాల్గొనాలి మనం, ఆయన పనులు చేయాలి. ఈ మందిరానికి దర్వాజా పెట్టుకున్నాం మనం. హల్లెలూయా. ఇక పెట్టాలి, ఆ ఇసుక ఉన్నది, ఆ ఇటుక కూడా ఉన్నది. ఇక పెట్టుకోకపోతే మనకు తప్పదు, ఎందుకంటే వాక్యంలో మాట్లాడేది కాదు కానీ చెప్తాను. ఎందుకంటే మనం సమైక్యంగా ఉండి అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి అన్ని పనులు చేసుకుంటే మనం దేవుడి దీవెనలో ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి కదా. ఇప్పుడు మనం తలుపు వేయకుండా వాళ్ళని అంటే ఎంతవరకు సమాజమమ్మా కదా. అదే తలుపు ఉంటే ఎవరు రారు, ఎవరికి ఆస్కారం కూడా ఉండదు. ఏదైనా ఇసిరేసుకున్నా ఉంటుంది, ఇలా ఏదైనా వేసుకోవాలన్నా ఉంటుంది. ఒకవేళ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనకు, అవసరమైతే ఇల్లు వేసుకొని పోయి బైక్ మీద వచ్చి సేవ చేయొచ్చు, తప్పేమున్నది? అవునా కాదా? ఇప్పుడు ఇది ఇట్లా ఇంత ఓపెన్గా ఉండే ఎవరన్నా వచ్చి ఏదైనా బట్టి కూడా చేసుకుంటారు. మంచి వర్షానికి మందు తెచ్చుకుంటారు, తాగుతారు. ఇలా నీళ్ళు ఉంటాయి ఆ డబ్బాలో, ఎందుకంటే తాళం కూడా బలకొట్టేయాలి కదా. నీళ్ళు ఉంటాయి, అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోకుండా ఈ నీళ్ళు కలుపుకుంటారు, తాగుతాను. దూపైనప్పుడు కూడా తాగుతాను. సరే తాగితే తాగని, కానీ చెడు కార్యాలు చేస్తున్నారు కదా. మనము కూడా సమిష్టిగా పనిచేసుకుంటేనే సంఘం నిలబడదమ్మా. ఏదో ఒకరు చేస్తే కాదు ఇది. హల్లెలూయా. దేవుని పని ఇది, దేవుని కోసం. నా దేవుని కోసం ఇది నేను చేస్తా, నా దేవుని కోసం నేను నిలబడతా, నా దేవుని కోసం ఇది నేను చేస్తా అని నిలబడ్డటువంటి వారికి హల్లెలూయా ఆయన దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మేలులు ఇస్తాడు. మనం కూడా నమ్మాలి. ఒక్కొక్క సంఘాలు కట్టుకోవాలంటే ఏదో ఒక సేవకుడే కట్టలేదు అక్కడ.
అందరూ కలివిడిగా కట్టుకుంటారు. ఆ కర్ణపూడి దగ్గరికి మా ఊరి నుంచి చాలా మంది పోతారు పని చేయని. ఇప్పటికి కూడా పోతున్నారు, ఇప్పటికి కూడా పోతా ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరికి చేతనైనటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. మరి మనకి చిన్న పని మనం చేసుకోలేమా? చేసుకుందాం, తల అయితే చేసుకుందాం, ఓ మేస్త్రిని పెట్టి చేసుకుందాం, లేకుంటే ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం, మన పనులు మనం చేసుకుందాం. ఆయన పని. అందుకే అంటున్నాడు, ఎవరైనా నా ఆలయంను పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు. ఇది మాత్రం ఆలయం కాదా? ఇది మాత్రం మందిరం కాదా? పాడైపోతున్నది ఇది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందలి భయం ఉండాలండి. మనకు భయం ఉంటేనే ఆ పని చేద్దాం. అదే మనకు జ్ఞానానికి మూలమని పరిశుద్ధ లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మనకు. అలాంటి మంచి దేవుని కలిగి ఉన్నాం. దేవునికి ఇచ్చి చూడండి. ఎంతోమంది ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు. దేవునికి ఇచ్చి దేవుని పని చేసి చెడిపోయిన వారు ఎవరు కూడా లేరు. ఇప్పటికైనా దేవుని బిడ్డలారా, మనందరం సమిష్టిగా పని చేసుకుందాం. తలా 100, 200, 300, 1000, 500 ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకొని మనం పని చేసుకుంటేనే ఓ దొంగ రాకుండా ఉంటాడు, ఓ దోపిడిగాడు రాకుండా ఉంటాడు, ఓ తాగుబోటాడు రాకుండా ఉంటాడు, నీచ కార్యాలు చేసేవాళ్ళు కూడా రాకుండా ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. దేవుని పనిలో మనందరం కూడా పాలి పంపులు పొందుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. కోమలక్క చిన్న ప్రార్థన చేయండి.